సో వచ్చేసామండి మనము శ్రీశైలం హైవేకి ఆనుకుని ఉన్నటువంటి వెంచర్ అని చెప్పాను కదా. ఆమన్గల్ నుంచి జస్ట్ ఒక 5 minutes డ్రైవ్ చేసుకుంటూ మనం శ్రీశైలం హైవే మీదుగా వచ్చేసాము. అండ్ ఇక్కడ మీరు చూసినట్లయితే ఆ హైవే ఫేసింగ్ లో ఉన్నటువంటి వెంచర్ అన్నమాట. అదే శ్రీనివాసం హౌసింగ్ ప్రాజెక్ట్స్ వారి RRR కౌంటీ అన్నమాట. సో మనం చూడొచ్చు ఆల్రెడీ డెవలప్మెంట్స్ అన్ని కూడా కంప్లీట్ అయిపోయినట్టే కనిపిస్తుంది. మనం లోపలికి వెళ్దాము, ఇంకా ఫర్దర్ డీటెయిల్స్ తెలుసుకుందాం పదండి. సో ఇప్పుడు మనమైతే RRR కౌంటీ లోపలికి వచ్చేసాము. సో ఇది మొత్తం మనకి 14 acres లో రూపొందుతున్నటువంటి ప్రీమియం గేటెడ్ కమ్యూనిటీ విల్లా ప్లాట్స్. సో మనం ఇక్కడ బయట చూసినట్లయితే మనకి కమర్షియల్ ప్లాట్స్ కూడా అవైలబుల్ గా ఉన్నాయండి. ఇటు లోపలంతా కూడా మనకి రెసిడెన్షియల్ పర్పస్, నాన్ కమర్షియల్ ప్లాట్స్ అన్నమాట. సో బయట మాత్రం కమర్షియల్ ప్లాట్స్ 14 acres లో DTCP అండ్ రెరా అప్రూవ్డ్ ప్రాజెక్ట్ అన్నమాట ఇది. అండ్ ఇప్పుడు డెవలప్మెంట్స్ లో భాగంగా చూసినట్టయితే మనం RRR కౌంటీ ఎంట్రీలోనే చూడొచ్చు, మంచి ఎంట్రీ ఆర్చ్ అనేది డెవలప్మెంట్ చేయబోతున్నారు, ఇంకా కన్స్ట్రక్షన్ స్టేజ్ లో ఉంది. అండ్ ఆర్చ్ పక్కనే మనకి 24/7 సెక్యూరిటీ ప్రొవైడ్ చేస్తున్నారు, బికాస్ ఇది ప్రీమియం గేటెడ్ విల్లా ప్లాట్స్ ప్రాజెక్ట్ అన్నమాట. సో గేటెడ్ కమ్యూనిటీ అలాగే విల్లా ప్రాజెక్ట్స్ కి ఏమాత్రం తీసుకోకుండా ఉండేటువంటి ప్లాట్స్ మనకి ఇక్కడ ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ రోడ్స్ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ రోడ్స్ అన్ని కూడా CC రోడ్స్ అనేవి కన్స్ట్రక్షన్ చేయబోతున్నారు. ఇది వచ్చేసి 40 feet రోడ్ ఇందాక మనం చెప్పినట్లే. అండ్ ఇంటర్నల్ రోడ్స్ వచ్చేసి 33 feet రోడ్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక్కడ మీరు చూడొచ్చు కర్బింగ్ స్టోన్స్ అలాగే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఫెసిలిటీ ప్రొవైడ్ చేస్తున్నారు. పక్కనే మనం చూసినట్లయితే నంబరింగ్ స్టోన్స్, ఏ ప్లాట్ ఏ నంబర్ది ఎవరిది అన్నట్టుగా ఇండికేషన్ అనేది నంబరింగ్ స్టోన్స్ మనకు కనిపిస్తుంది. అలాగే ప్రతి ప్లాట్ కి మనకు వాటర్ సప్లై అనేది ఉంటుంది. సో దానికి సంబంధించిన పైప్ లైన్ మనం చూడొచ్చు. అండ్ అలాగే చుట్టూరా కూడా మనకి 14 acres ఈ ప్రాజెక్ట్ మొత్తంలో కూడా కాంపౌండ్ వాల్ కన్స్ట్రక్షన్ అనేది జరిగిపోయింది. అండ్ ఎలక్ట్రిసిటీ, వాటర్ సప్లై కి సంబంధించిన వాటర్ ట్యాంక్ పనులు కూడా అండర్ కన్స్ట్రక్షన్ లో ఉన్నాయి. ఈ వెంచర్ కి సంబంధించిన ప్రధానమైన హైలైట్ వచ్చేసి మనకి ఈ శ్రీశైలం హైవేనేనండి. ఎందుకంటే హైవే ఫేసింగ్ వెంచర్ మనం ఇందాక చెప్పుకున్నట్లయితే. అండ్ శ్రీశైలం హైవే గురించి కనుక మనం ఒకసారి చూసినట్లయితే అందరికీ తెలిసిందే, శ్రీశైలం హైవే మనకి 2 ways ఉంది రోడ్, కాకపోతే ఫ్యూచర్ లో 4 ways కాబోతుంది. గవర్నమెంట్ ఆల్రెడీ దీనికి అప్రూవల్స్ వచ్చేసాయి, గవర్నమెంట్ శాంక్షన్ చేసింది, వర్క్స్ కూడా జరుగుతున్నాయి అనమాట. కాబట్టి త్వరలోనే ఈ 2 way రోడ్ కాస్త మనకి 4 way గా కాబోతుంది. అండ్ ఇంకోటి ఏంటంటే మనకి ఈ దారి ఏదైతే ఉందో హైవే తిరుపతికి వెళ్ళడానికి కూడా, హైదరాబాద్ టు తిరుపతికి వెళ్ళడానికి మనకు బెంగళూరు హైవే మాత్రమే ఉండేది. కాకపోతే ఇప్పుడు శ్రీశైలం హైవే నుంచి కూడా తిరుపతికి వెళ్ళడానికి అనేది రోడ్ నేషనల్ హైవే అనేది ఇంకా ఎక్స్టెండ్ చేస్తున్నారనమాట. సో అందులో భాగంగానే ఈ రోడ్ ని 4 ways చేస్తూ ఉన్నారు. అండ్ మనము తిరుపతికి వెళ్ళడానికి ఈ వేలో ట్రావెల్ చేసినట్లయితే కనుక 80 kilometers వరకు కూడా మనకి తగ్గుతుంది. అందుకనే మనకి ఈ హైవే మీద ఎక్కువగా ఫోకస్ చేస్తూ తిరుపతి వైపు హైవేని ఎక్స్టెండ్ చేస్తున్నారు. ఒకటి, తిరుపతికి వెళ్ళాలంటే మనము కృష్ణా నది మీదుగా దాటుకుంటూ వెళ్ళాలి, కాబట్టి అతిపెద్ద వంతెన కూడా ఈ నది మీదుగా కన్స్ట్రక్షన్ చేయబోతున్నారు. సో ఇది ఈ హైవేకి ఉన్నటువంటి స్పెషాలిటీ. అటువంటి హైవేకి ఆనుకునే ఉన్నటువంటి పక్కనే ఉన్నటువంటి వెంచర్ అన్నమాట ఇది. కమర్షియల్ ప్లాట్స్ కొనుక్కున్న వాళ్ళకు కూడా ఫ్యూచర్ లో మంచి బెనిఫిట్స్ అనేవి ఉంటాయి. RRR కౌంటీలో ఇంకా డెవలప్మెంట్స్ లో భాగంగా మనం చూసుకున్నట్లయితే పార్క్ రాబోతుందండి విత్ చిల్డ్రన్ ప్లే ఏరియా. సో పార్క్ అండర్ కన్స్ట్రక్షన్ లో ఉంది. టోటల్ 2 parks, అటువైపు ఇటువైపు 2 parks ఉండబోతున్నాయి. అండ్ వర్క్ అయితే ఇంకా కన్స్ట్రక్షన్ స్టేజ్ లో ఉందన్నమాట. సో నా వెనకాల మీరు చూడొచ్చు 100% వాస్తు ఉన్నటువంటి మంచి లొకేషన్, స్పాట్ రిజిస్ట్రేషన్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఇంకా లోన్ ఫెసిలిటీస్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. లోన్ త్రూ మనం ప్లాట్ కొనాలి అనుకున్న వాళ్ళకి కూడా కంపెనీ నుంచి లోన్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. శ్రీనివాసం హౌసింగ్ ప్రాజెక్ట్స్ కి సంబంధించిన RRR కౌంటీ వెంచర్ యొక్క లాంచింగ్ కార్యక్రమం జరుగుతోంది. ఆ ఈవెంట్ ని ఇప్పుడు చూద్దాం.